అందరికీ నమస్కారం. ఆరాధన సినిమా మరి 1976లో మార్చి 12న సినిమా రిలీజ్ అయింది. మరి ఇప్పటికి 50 ఏళ్ళు అయింది. ఈ సందర్భంగా మరి ఆ సినిమా నిర్మాత అట్లూరి పొండ్రేక అక్షయ్ గారు ఆ సినిమా తీశారు. మరి బివి ప్రసాద్ గారి దర్శకత్వంలో ఆ సినిమా వచ్చింది. మరి ఎన్టీ రామారావు గారు వాణిశ్రీ జంటగా వచ్చిన సినిమా మ్యూజికల్ హిట్ అని చెప్పాలి. ప్రధానంగా మహమ్మద్ రఫీ పాటలు, నా మది నిన్ను పిలిచింది గానమై అనే పాట కానీ, మది నిన్ను పిలిచింది గానమై వేణు, అందులోని ప్రతి పాట చాలా ఫేమస్ అని చెప్పాలి. మరి ఈ సందర్భంగా ఆ సినిమా విషయాలు తెలుసుకుందాం. తెర వెనుక ఏం జరిగింది, ఆ ప్రాజెక్ట్ ఎలా పట్టాలకి ఎక్కింది అనే విషయాలని మరి పొండ్రేక అక్షయ్ గారి అబ్బాయి అట్లూరి నాగేశ్వర గారు మనతో ఉన్నారు మన స్టూడియోలో. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం నాగేశ్వర గారు. నమస్తే అండి. మీ నాన్నగారు అంతకుముందు చాలా సినిమాలు చేశారు, కానీ ఆరాధన నాగేశ్వరరావు గారి ఆరాధన ఉంది. 76లో మీ ఆరాధన వచ్చింది. అవునండి. ఈ ఆలోచన ఎలా వచ్చింది నాన్నగారికి, ఎలా ఒప్పించారు నాన్నగారిని? యాక్చువల్గా మంచి ఇది చేశారు. 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మ్యూజికల్ హిట్ ఫిలిం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. కొన్ని ఆ హిట్ వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇది ఉంటాయి అనేది కూడా ఒకసారి అనుకుందాం. యాక్చువల్గా మా మనుషుల్లో దేవుడు అని సినిమా చేశారు అంతకుముందు. అది బ్లాక్ అండ్ వైట్లో, అది బాగా సక్సెస్ అయింది. అది అయిన తర్వాత ఏ సినిమా చేయాలి ఏంటి అనుకుంటే గీత్ అనే సినిమా చూసి ఫాదర్కి చాలా ఇన్స్పైర్ సినిమా, హిందీ సినిమాని దాన్ని చేయాలి అనే ఉద్దేశంలో అనుకుంటాం. దాని మీద ఆయన్ని పెద్ద ఆయన అంట రామారావు ఆయన్ని సంప్రదిస్తే ఏ చిన్నదైనా ఆయనతో అంటే ఒకసారి ఆలోచించు మరి ఏంటి అంటే ఈయన ఏదైనా చెప్పారంటే కొంచెం ఆయన కూడా ఏంటంటే నో అని అండు. అంత తర్వాత సరే ప్రయత్నించాను, రైట్స్ కొనుక్కుందామని వెళ్ళి బాంబే వెళ్ళి రామానంద్ సాగర్ గారిని కలిసి ఇలాగ ఈ పిక్చర్ గీత్ నేను రీమేక్ చేద్దాం అనుకుంటున్నాను ఇది అనగానే ఆయన వెరీ గుడ్, చాలా సంతోషం, మీరు అర్జున్ పిక్చర్ వచ్చింది నాది, అది చూడండి, ఓకే అది మీకు ఇదవుతుంది. ఇందులో గీత్ బాగానే ఉండదు కానీ హీరో మోగాడుగా ఉంటారు, అది ఇదవుతుంది కదా, మీరు అది చూడండి, అది ఇదండి. కాదండి, నాకు ఈ పిక్చరు మీదే నేను ఉన్నాను. నేను అసలు మీ టేస్ట్కి చాలా సంతోషిస్తున్నానండి. కాకపోతే హీరో ఎవరండి అని అడిగారు. నాగేశ్వరరావు అని అడిగాడు. ఓకే అంటే కాదండి, ఎన్టీ రామారావు అండి. ఎన్టీ రామారావు జీ वो पौराणिक फिल्म्स वो करता है ना, वो ఈజ్ యాక్షన్ హీరో, ఏ సూట్ నై होता है ना आप అది ఇది అని. లేదండి, చేంజ్ వేరండి కావాలండి. చూడండి, ఇది చాలా రిస్క్ అవుతుంది కదా, ఇది లొకేషన్స్ పరంగా కానీ ఇది కానీ కొంచెం కాస్ట్ ఇదిగా ఉంటుంది కదా, మీరు ఆలోచించున్నారన్నట్టు. లేదండి, డిసైడ్ అయ్యానండి. అయితే మీరు నాకు ఆ లొకేషన్స్ కానీ దానికి కానీ మీరు చేసి ఉన్నారు కనుక నాకు మీ హెల్ప్ కావాలి, అది ఇదంటే తప్పకుండా ఎనీ టైం మీరు అని చెప్పి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ రైట్స్ అని ఇచ్చారు. ఇప్పుడు మీ మాటలు కట్టం పెడుతున్నాను. ఈ సినిమాకి బివి ప్రసాద్ గారు డైరెక్టరు. అవునండి. కానీ మరి డైరెక్టర్గా కె విశ్వనాథ్ గారు అనుకున్నారనే మాట ఒకటి వినిపించింది నాకు. అది ఎలాగంటే పిక్చర్ చేద్దాం అనుకుని ఇది అనుకున్న తర్వాత రైట్స్ కొనుక్కొచ్చిన తర్వాత అంటే మా ఫాదర్ విశ్వం అని పిలుస్తారు, విశ్వనాథ్ గారు అంటే అంత క్లోజ్గా అంట. అప్పుడు ఇట్లా పిక్చర్ ఉంది, నువ్వే చేయాలని అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఓకే. అలాగని ప్రింట్ తెప్పించి షో వేసి సినిమా చూసిన తర్వాత ఆయన ఉన్నారంటే, సినిమా ఇది నేటివిటీ మనకి తక్కువ ఇదిగా ఉంటుంది, దీన్ని మారుద్దాము, ఇలా కాదు, హరికథ చెప్పుకునే క్యారెక్టర్ లాగా చెప్పే క్యారెక్టర్ హీరోలాగా పెట్టి మన నేటివిటీకి మన సైడ్ అలా పెట్టుకుని చేద్దామని ఏదో ఆయన వే ఆఫ్ థింకింగ్లో ఆయన చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత ఇంకా దీని మీద స్టిక్ అయిపోయినారు ఫాదర్. లేదు ఇదే పద్ధతి, ఇదే లొకేషను, ఇలాగే మ్యూజిక్ కానీ ఇది కానీ ఇంకేం మార్పు ఉండదు, ఇలాగే చేయాలని అనగానే సర్లే ఇంకో సబ్జెక్ట్ ఉంటే చూద్దాంలే, దీనికైతే ఇలా వెళ్దాం అనుకున్నాను అంటే సర్లే అది అన్న అట్లా జరిగింది. ఆయన చేయాల్సింది వెళ్ళింది అయితే ప్రపోజల్ అయితే వెళ్ళింది. ఓకే. అది అంటే ఆయన వే ఆఫ్ లెంగ్త్ దీనికి ఇది కదా అట్లా అయింది. తర్వాత చాలామంది విమర్శన ఏంటంటే
రామారావు గారికి డైలాగ్ డెలివరీ కానీ ఆయన కానీ అంత ఇదిగా ఉంటుంది. అటువంటి ఆయన్ని మోగోడి కింద తీసుకుని ఆయన్ని ఎంతసేపు చూస్తారు ఏంటి అనే ఒక ఇదైతే జరుగుతూ ఉందండి. జరుగుతుంది, అప్పటికే జరిగింది బాగా. ఈ రిస్క్తో కూడింది. అయినా సరే డిసైడ్ అయిన తర్వాత ఆయన కూడా ఏంటంటే మా ఫాదర్కి కొంచెం ఒపీనియన్కి ఆయన యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సరే నీ ఇష్టం, నీకు అంత కాన్ఫిడెంట్ ఉంటే కమాన్ ప్రొసీడ్ అది ఇది అన్నారు ఆయన. ఓకే, అలా అది స్టార్ట్ అయింది. అది మరి విశ్వనాథ్ గారి తర్వాత బివి ప్రసాద్ గారి దగ్గరికి ఎట్టెళ్ళింది ప్రాజెక్ట్ అది? అంటే బివి ప్రసాద్ ఆల్రెడీ అంతకుముందు పిక్చర్ మాది మనుషులో దేవుడి సినిమాకి డైరెక్ట్ చేశాడు. అంతకుముందు మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనే సినిమాలో దాసరి నారాయణరావుకి ఫస్ట్ డైలాగ్ రైటర్గా మా ఫాదర్ పరిచయం చేశారు. అట్లాగా దాసరి నారాయణరావు ఫస్ట్ డైలాగ్ రైటర్గా గోస్ట్ రైటర్గా ఒకటి చేశాడు ఆయన. బాగా రాస్తున్నాడు ఇతను అని చెప్పి పిలిపించి డైలాగ్ రైటర్గా దాసరి నారాయణ. ఓకే, బివి ప్రసాద్ గారు దానికి అప్పుడు డైరెక్టర్ చేసి డైరెక్టర్. ఓకే, అట్లా మా దగ్గర 2 సినిమా చేస్తున్నాడు కనుక ఆయన్ని పెట్టడం జరిగింది. ఓకే, సరే ఈ లొకేషన్స్ ఇది ఎక్కడ అంటే అక్కడికి వెళ్ళాలని వెళ్ళి చూడటం చేయటం. ఎక్కడ లొకేషన్? ఏ లొకేషన్? కులు మనాలి అండి. కులు మనాలి ఫస్ట్ టైము అక్కడ తీసింది మనదే యాక్చువల్గా. మంచుకొండలో పెద్ద ఆయనకు కూడా రామారావు కూడా ఫస్ట్ ఫిలిము మంచుకొండల మీద అవుట్డోర్లో ఇంత ఫుల్గా చేయడం అనేది అదే ఫస్ట్ ఆయనకి, మంచుకొండల దగ్గరికి వెళ్ళటం కూడా. సో అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే అందులో ఒక 13-14 రోజులు షూటింగ్ ప్లాన్ కదా. అయిన తర్వాత ఫస్ట్ డే ఒక సాంగ్ ఒకటి వేములవాడ భీమకవి అనే సినిమాలో ఒక సాంగ్ ఉండే, అది ఆయన షూట్ చేసుకున్నారు బ్లాక్ అండ్ వైట్లో. అక్కడ రెండో రోజు ఏదో సీన్స్ చేశారు. మూడో రోజు నుంచి ఒక 5 to 6 days కంప్లీట్ వెదరే చేంజ్ అయిపోయింది. మొత్తం అంటే అసలు బయటికి కదలనే రూమ్లో నుంచి ఆ రేంజ్లో అయిపోయి, ఏంటో ఇంత దూరం వచ్చాం, ఇంకా సాంగ్స్ తీయాలి, ఇది చేయాలి, టైం చూస్తే అయిపోతుంది అన్న టెన్షన్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి చాలా ఒక ప్యానిక్ సిచ్యువేషను అయిన తర్వాత ఒక 5 రోజులు 4 రోజులు అయిన తర్వాత అక్కడ ఏదో అమ్మవారు ఉంటే ఏదో మొక్కుకునే జరిగింది. ఆ తర్వాత 5 రోజుల తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చి షూటింగ్ స్టార్ట్ అయ్యి ఒక సాంగు స్టార్టింగ్ మొదలెట్టేసరికి నాగర చెడిపోయింది. ఓకే, నాగర చెడిపోయేసరికి ఏం చేయాలి ఇప్పుడు? ఆ నాగర పిలిపించాలంటే అప్పట్లో ఏంటంటే ఢిల్లీ నుంచి చండీగఢ్ నుంచి బై రోడ్డు కులు మనాలి రావడం జస్ట్ 2.5-3 days పోతుంది. ఓకే, డేట్స్ పోతుంది. ఉన్న ఇది షార్ట్ పీరియడ్ అయిపోయింది. అప్పుడు రేసా అని టేప్ రికార్డర్ రోడ్ ఇచ్చింది కొత్తగా వస్తే, జస్ట్ వెళ్ళే ముందు మనకి రిహార్సల్ గట్రా కావాలి కదా అని కొనుక్కొని పట్టుకెళ్ళాము. ఓకే, పట్టుకుని వెళ్ళేసరికి రామారావు అని కెమెరా అసిస్టెంట్ ఒక ఆయన అవుట్డోర్ ఇంటి ఉండేవాడు, ఆర్ రామారావు అని. అంటే సార్ ఓ పని చేసి సార్ నాగరం పెట్టి చేయొచ్చు చేయొచ్చు అండి అది ఇది అన్నాడు. ఇదేంటి ఇటువంటి సాంగ్స్ పెట్టుకుని మొహమ్మద్ రవితో పాటలు పాడించుకుని నాగరం అంటే మామూలు ఫిలింకి ఏంటంటే 24 frames. ఈ మనం వినే సాంగ్స్ ఇవన్నీ అవి 25 frames. దెబ్బ కొట్టేస్తుంది కదా, నాన్సింగ్ వచ్చేస్తుంది, ఇదైపోద్ది ఏంటా అది ఇదని. ఓకే, మనకి డేట్స్ అయిపోతున్నాయి, ఏం చేయాలి దాన్ని లేదు చేయొచ్చండి అని చెప్పి నాగరాతను కూడా సార్ ట్రై చేద్దాం సార్, మేము ఒకసారి చేసాము ఇదేంది సార్ అది అని అనుకుంటే సార్ ధైర్యం చేసి మరి డేట్లు పోతున్నాయి కదా అని దాన్ని ఎవ్రీ ½ an hourకి మొత్తం బ్యాటరీస్ మార్చుకుంటూ అలా పెట్టి మొత్తానికి ఏదైతే సూపర్ డూపర్ హిట్ అయిన సాంగ్స్ ఉన్నాయో అలాగే షూట్ చేసి ఓకే అంతా అయ్యేసరికి టైం సరిపోలే. లాస్ట్కి వచ్చేసరికి ఇంకా ఆయనకి ఏంటంటే నెక్స్ట్ డే వేరే వాళ్ళకి షూటింగ్కి వచ్చేయాలి. ఆయన మరి వెళ్ళిపోతాను మరి ఏంటి అన్న పత్రలోకి వచ్చారు. ఆయన ఏంటంటే డేట్స్ ఇచ్చిన తర్వాత అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టడం అని అది జరగదు కదా, అది ఎలాగ ఏంటి అనేది ఇదని ఇస్తే మా బాబాయ్తో ఇట్లా ఏమంటున్నారు ఏంటంటే మరి ఏం చేద్దాం, మరి ఒక సాంగ్ నేడే తెలిసింది ఈనాడే తెలిసిందని ఒక సాంగ్ ఉంటుంది, ఇంకేం చేద్దాం అది విజయ గార్డెన్స్లో మెడ్రాస్ వెళ్ళి ఇంకా అక్కడే తీసుకోవాలి ఇంకేం చేస్తాం అదే అని ఇదవుతుంది చూసి ఆయన సరే 1 day రేపు ఒక ½ dayలో ఏమైనా చేయగలిగితే చేసుకుంటే రేపు వెళ్తాను అన్నాడు ఆయన. అంటే లక్కీగా నెక్స్ట్ డే
కొంచెం ఎర్లీగా ఇది రావటం, 3 గంటలకి ఆయన వర్క్ ఫినిష్ చేసేసి గబగబా ఆయన్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది. అది ఇన్ బిట్వీన్లో ఏంటంటే మన భువనేశ్వర్ గారు ఉన్నారు కదా, భువనేశ్వర్ గారు అప్పుడు 8th చదువుతున్నారు, 8th 9th. మీ వయసు ఎంత అప్పుడు? నాకంటే 2-3 years చిన్నదనుకుంటాను. ఓకే, బాలయ్య చిన్నతను. మీరు కూడా ఉన్నారా? నేనున్నాను, నేను లొకేషన్ ఉన్నాను. అలాగే అత్తయ్య గారు, తారక అత్తయ్య గారు వాళ్ళు వచ్చారు. ఓకే, చిన్నమ్మ కూడా వచ్చారు, పురంధేశ్వర గారు. అది ఫస్ట్ టైము మన వాళ్ళు కూడా చూస్తారు అది అని చెప్పి వాళ్ళు ఫస్ట్ టైం కులుమనాలి మంచు చూడడం. అందరూ ఆయన ఎంత అంటే ఇక్కడ ఊళ్ళో ఉంటే ఫ్రీగా వెళ్ళలేడు కదా, అందుకని అక్కడికి వెళ్ళిన సాయంత్రం అవగానే మమ్మల్ని అందరిని తీసుకుని మేమందరూ ఈ బాంబేలో సిస్టమ్ ఉంటుంది, బళ్ళు దగ్గర ఈ చాట్లు బళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఆయన అందరికి రండి తినండి తీసుకోండి అని కొని పెట్టేది, అంటే ఎంజాయ్ చేసుకునే అట్లా. ఓకే, అంత ఇదిగా సరదాగా గడిచింది. అయిపోయి మొత్తం షూట్ చేసి వాణిశ్రీ గారు ఆవిడ కోఆపరేట్ చేసి ముందుగా వాణిశ్రీ గారిని అనుకున్నారా లేకపోతే వేరే అనుకున్నారా? లేదు, ఫస్ట్ నుంచి వాణిశ్రీ గారే ఆవిడ అనుకుని, ఎందుకంటే అంతకుముందు పిక్చర్లో కూడా ఆవిడే చేసింది. చేస్తే ఆ క్యారెక్టర్కి కరెక్ట్ సూటబుల్గా ఉంటుంది. ఎందుకంటే అతను మోగవాడు అయిన తర్వాత నుంచి ఎంత టేక్ కేర్ చేసి ఒక తల్లిలాగా తీసుకొచ్చిన ఆ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి పండు జగ్గే చేసుకోవాలనుకుంటాడు. జగ్గే నుంచి తను ప్రేమించిన వ్యక్తికి అలా అయిపోయింది అనే దీని మీద ఆ క్యారెక్టర్ జస్టిఫై అవ్వాలంటే వాణిశ్రీ ఆవిడే కరెక్ట్ అనుకుని ఆవిడని ఫస్ట్ నుంచి అనుకునే పెట్టు. అలా చేసి షూటింగ్ అయితే చేసాము, వచ్చే అంత బాగానే ఉంది అనుకున్నాం. ఇది ఇక్కడికి వచ్చే వరకు టెన్షన్ ఏంటంటే ఏంటి అంటే సింక్ అవుతుందా లేదా, అదే ఎలా ఉంటుంది ఏంటని. అయిపోయి ఆ సినిమాకి కెమెరా వచ్చి ఆర్ సత్యనారాయణ గారని, ఆయన బ్లాక్ అండ్ వైట్ సినిమాలే చేశారు ఎక్కువ. రామారావు సినిమాలు చేశారు, మా సినిమా కూడా మనుషులో దేవుడు అనే సినిమా చేశారు. అవును, ఒక పార్ట్లీ కలర్ తీసాం, వరువుని ప్రవరక్కి అని మా సినిమాలో. ఓకే, మనుషులో దేవుళ్ళు. ఆ పార్ట్లీ కలర్కి ఈయన కలర్ హ్యాండిల్ చేయలేడేమో అని చెప్పి జీకే రాము అని కెమెరామెన్ ఉండే, ఆయన పెట్టి షూట్ చేసినప్పుడు ఈయన పక్క నుండి చూసుకున్నాడు అంతే. ఇది ఇష్టమైన కలర్ కదా. అయిన తర్వాత ఫుల్ ప్లెడ్జెడ్ పిక్చరు సరే నువ్వే చేయి అని చెప్పి ఈయనకి సత్యనారాయణ గారికి ఇచ్చి చేయడం జరిగింది. ఓకే, అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత రష్లన్నీ జెమినీ ల్యాబ్లో ఇచ్చాం, మామూలు జెమినీ. చూస్తే షాక్ ఏంట్రా అంటే కంప్లీట్ షాకీ అయిపోయి తెల్లగా మొబ్బేసినట్టు అయిపోయి అసలు ఇదైపోయింది. ఎలాగా అంటే అర్థం కాల. ఈస్ట్మన్ కలరు సినిమా అనగానే అందులో కులుమనాలి ఫస్ట్ టైము మంచు కొండల్లో అవి అసలు మా కళ్ళకు చూసిన అవి విజువల్స్ ఏమీ లేవు, చల్లగా ఉంటే అసలు మొత్తం షాక్. ఇండస్ట్రీలో ఏంటంటే వీళ్ళు వెళ్ళారంట, అక్కడ నాగారా చెడిపోయిందంట, ఆ సాంగ్స్ అన్నీ ఏదో టేప్ రికార్డులు పెట్టి చేశారంట, అది సింక్ లేదంట ప్రచారం బయట మొత్తం తీసిందంట. అందులో పైగా ఆయన కెమెరామెన్ కలర్లో హ్యాండిల్ చేయడం ఏది తేడా వచ్చింది, మొత్తం ఇదే అయిందంట అని. కానీ ఇక డిస్ట్రిబ్యూటర్లు, అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళు ఏం సార్ ఏంటండి అది అని, ఏంటంటే ఇక అక్కడి నుంచి కొడాకి ఈశ్వరన్ అని ఆయన మెయిన్ చూస్తాను. ఓకే, అంటే మా ఫాదర్ ఏంటంటే సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్లో అన్ని పోస్టులు చేసి ఉన్నారు, సెక్రటరీ కానీ వైస్ ప్రెసిడెంట్ అయినాయి. సో ఎవరికి ఫిల్మ్ కావాలని, ఆ రోజులు ఫిల్మ్ కావాలంటే అక్కడ ఆ ఫిల్మ్ అలాట్మెంట్ కమిటీలో ఈయన ఉండేవారు. అందరికీ ఓకే మీకు షూటింగ్ ఉందా, ఇన్ని క్యాన్స్ ఇస్తాం, అంత కొంచెం టైట్ అనమాట. సో ఆయనకి ఏంటంటే ఎలా అయిందంటే వాళ్ళేమంటారు ఫిలిం ఫాల్ట్ ఏమో అని వాళ్ళు ల్యాబ్ వాళ్ళు అదేంటని చెప్పి వాళ్ళు పరిగెట్టుకొచ్చారు. వీళ్ళు పరిగెట్టుకొచ్చి మొత్తం అప్పుడు లిల్లీస్ అని ఉంటాయి, ఇప్పుడులా కాదు. అప్పుడు ఏంటంటే చిన్న స్టిప్ లాగా రిబ్బన్ వెళ్తూ ఉంటుంది, ఆ రిబ్బన్ మీద చుక్కలు పడుతున్నట్టు ఉంటాయి, ఇక లిల్లీస్ అంటారు. దాన్ని సరిగ్గా ఆపరేట్ చేయకపోతే మొత్తం ఏ కలర్ ఇష్టం వచ్చిన మారిపోతాయి అన్నమాట. అది అనలైజర్లో కూర్చుని 1 by 1 చేసుకుని ఇంకా అది పెద్ద ప్రెస్టేజ్ క్వశ్చన్ అయిపోయి ఇంకా వాళ్ళు వచ్చి జెమినీ వాళ్ళు వచ్చి కూర్చుని మొత్తం అందరూ చేసి దాదాపు ఒక 7-8 సార్లు మొత్తం రీకరెక్షన్ మళ్ళీ ప్రింట్ చేసి చూసి అది అబ్బా ఒక లెవెల్కి వచ్చిందిరా అనేది అనమాట.
ఆహా. అంత ఇదైపోయింది, రిస్క్ పడ్డారు అయితే. చాలా రిస్క్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఫిలిం బేస్డే మ్యూజికల్ విజువల్స్, అసలు విజువల్స్ పోయి మ్యూజిక్ ఇదైపోతే ఏమైపోతాం అన్నంత చాలా ఆ టైంలో మొత్తానికి ఇది చేయటం, సినిమా ఇక్కడికి వచ్చిన చేయటం అంత అయింది. అయిపోయిన తర్వాత ఆ ఫిల్ము రిలీజు దగ్గర పట్టిన తర్వాత కరెక్ట్గా ఫస్ట్ టైము 2 పెద్ద సినిమాలు పట్టడం అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే. ప్రేమ బంధం అని ఒక సినిమా వచ్చింది, సోహన్ బాబు అనుకుంటుంది. సోహన్ బాబు గారు, వాణిశ్రీ, విశ్వనాథ్ గారు డైరెక్షన్. అవును. విశ్వనాథ్ గారు మాకు చేయలేదు కదా అప్పుడు ఆ సినిమా. నెక్కంటి సత్యనారాయణ, సూర్యనారాయణ గారు ఉన్నారు కదా, వాళ్ళు చేశారు ఆ సినిమా. ఓకే. ఆ సినిమా వాళ్ళు కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు రిలీజ్. మాది ఇంత కష్టపడి చేసి అంటే ఒక 6 నెలల ముందే 3 నెలల ముందే మొత్తం అంతా ప్రిపరేషన్ చేసి అంతా చేసుకున్న తర్వాతే వెళ్తానికి ఈ డేట్ ఫిక్స్ చేసుకుని ఈయన అన్నీ మాకేంటంటే బివి మోహన్ రెడ్డి అని మాకు ఆస్ట్రాలజర్ ఉన్నాడు, రామారావు గారికి ఇవాగ. ఆయన్ని కర్నూలు వెళ్ళినప్పుడు మా ఫాదర్ని కలిసి మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన దీనికి ఒకసారి పిలిపించి అక్కడి నుంచి పెద్ద ఆయనకి పరిచయం చేసి నాగేశ్వర గారు మొత్తం మీ ద్వారానే పరిచయం అయ్యారు అయితే. మా ఇంట్లోనే ఉంటాడు ఆయన, ఉండేవాడు. మా మనసు కూడా పక్కన వేసి పడుకునే అంత ఇదిగా ఉంటాడు ఆయన. ఆయన్ని తర్వాత పొలిటికల్గా వెళ్ళినా కూడా నా ఫాదర్ చెప్పి అట్లా బిఏ మోహన్ రెడ్డి. అది ఇది ఎందుకు వచ్చిన సందర్భం అయితే అంటే రిలీజ్కి రిలీజ్ ముహూర్తం కూడా పెట్టాడు ఆయన. ఇది బాగుంటుంది అది ఇది అనగానే దీన్ని ఫిక్స్ అయిపోయి ఉన్నాం. అయిపోయిన తర్వాత ఆయన లేదండి వాడిని వెనక్కెళ్ళమనండి అని వాళ్ళు కవర్ చేశారు. ఓకే. ఎట్టి బస్సులు అలా కుదరదండి, నేను ఇది అనుకున్నాను, ఇది ఎప్పటి నుంచో అనుకుని ఫిక్స్ చేసుకుంది, ఇది మారండి. చాలామంది వీళ్ళందరూ పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఛాంబర్లో మీటింగులు పెట్టి అప్పుడు కూడా ఇలా జరిగేది అనమాట. ఇది ఇప్పుడులాగా డిస్కషన్ అంటే అదే ఫస్ట్ టైం అంటున్నా. ఓకే. తర్వాత ఒకే రోజు 4 సినిమాలు 3 సినిమాలు అనేది ఇది అయిపోతున్నాయి, వస్తున్నాయి. బట్ ఆల్మోస్ట్ అది స్టార్టింగ్ అది. ఓకే. అంటే చాలా అంటే అందరూ ఏంటంటే ఏమండి మీరు చాలా రిస్క్ పడి తీశారు, మీకు మ్యూజికల్ ఫిల్ము, పైగానేమో ఇది ఎంత లేదన్నా రామారావు గారు ఏజ్డ్ పర్సను, వాణిశ్రీ ఇదంతా కొంచెం ఓల్డ్ ట్రెండు మీది, అక్కడ యూత్, జీవన జ్యోతి అని డివిఎస్ రాజు గారి పిక్చర్ వచ్చింది, అందులో సోమన్ బాబు, వాణిశ్రీ వచ్చింది, జీవన్ జ్యోతి బాబు, జీవన్ జ్యోతి, అదే ఆ కాంబినేషను. వాళ్ళు యూత్ హీరో, యూత్ అది ఇది, మీరు ఎందుకండి మీరు తగ్గండి అది ఇది అనమాట. ఓకే. లేదులేండి ఒకసారి అనుకున్న తర్వాత అదే డిసైడ్ అయ్యాను అన్న పద్ధతిలో ఒక రకమైన దీని మీద వెళ్ళటం జరిగింది. లక్కీగా వెళ్ళి మొత్తానికి ఇది పోటీ, రెండింటి మధ్యన పోటీ ఇంకేమన్నా ఇంకేం లేవండి ఆ రోజు. ఇది 2 ఫిల్మ్స్. ఓకే. 2 ఫిల్మ్స్. ప్రేమ బంధం పెద్దగా ఆడినట్లేదు కదా. లేదు, జీవన్ జ్యోతి హిట్ అయింది కానీ. జీవన్ జ్యోతి బాగా హిట్ అయింది. అవును. యాక్చువల్గా ఆయన అడవి రాముడు తీయడానికి కూడా నాంది సత్యనారాయణ గారు ఇదే వస్తుంది. అదే అట్లా ఇది వచ్చిన తర్వాత ఆ పిక్చర్ రిలీజ్ అయింది. అయితే మాకు వింటారు రిప్రజెంటేటివ్స్, వాళ్ళు వింటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఏమీ లేదండి సార్ ఫోన్. నేను మా ఫాదర్ పక్కనే కూర్చున్నాను, టెన్షన్ ఉంటుంది కదా, అప్పటి నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి. అదే సార్ ఏమీ లేదు, అసలు సాంగ్స్ ఏమీ లేదు, లొకేషన్స్ ఏం బాగాలేదు, అసలు కథ అయితే బోరు, ఇది ఏంటేంటో చెప్పుకెళ్ళిపోతున్నాడు. అంటే ఏంటో ఎంత షాక్గా ఉంటుంది మనకి. మన సినిమాకి ఏంటంటే అసలు మనది ఉందంటే అప్పుడు అన్నాడు. ఇప్పుడు ఇంత గురించి ఏ సినిమా గురించి చెప్పేవాను, మన సినిమా గురించి చెప్పేది ఉందండి, మనది సూపర్ హిట్, ఆ సినిమా గురించి చెప్తాను. భయపడి బాబు మనం అడిగేది ఏంటి, ఆ సినిమా గురించి కాదు, మనది ఎలా ఉందంటే మనది ఏం లేదు సార్, బ్రహ్మాండంగా ఉంది సార్, మంచి మ్యూజికల్ కానీ ఇది కానీ. అంటే రఫీతో పాటించాలి ముందే డిసైడ్ అయ్యారా ఫస్ట్ నుంచి? ఎందుకంటే కూడా ఆయనే కదా. అవునండి, గీతలో కూడా ఆయనే. అది యాక్చువల్గా అంతకుముందు భలే తమ్ముళ్ళు పాడించాం కదా, కానీ పాడించారు. అప్పటి నుంచి అదే అలాగా మంచి హిట్ సాంగ్స్ ఆయన పాడాడు కనుక అది ఆయన చేత పాడించాలనేది ఓకే డిసైడ్ అయ్యింది ఫస్ట్. ఆరాధన పెట్టడానికి కారణం ఏంటి? అప్పటికే నాగేశ్వర గారి ఆరాధన ఉంది, మళ్ళీ ఆరాధన పెట్టడానికి మళ్ళీ ఏంటి అంటే ఆ కథకి ఒక
ఈ హీరోయిన్ అంటే ప్రేమకి ఎంత ఆరాధిస్తుంది అనే దాని మీద కరెక్ట్గా యాప్ట్గా ఉంటుంది అనేది ఉద్దేశంలోనే మెయిన్. ఓకే, సరిపోతుంది ఆ క్యారెక్టర్కి, అంటే ఆ కథకి టైటిల్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంలో 2-3 అనుకున్నా కూడా ఇదే బెటర్ అని ఫిక్స్ అయింది. మొత్తం మీద చిరంజీవి గారి ఆరాధన కూడా తర్వాత వచ్చింది. 3 వచ్చినాయి ఆరాధన, మొత్తం 3 ఆరాధనలు వచ్చినాయి. అవునండి. అట్లా నేను ఎందుకంటే ఇటు ఇంత పెద్ద సక్సెస్ఫుల్ సినిమాకి వెనకాల అదే ఎన్ని చాలా కష్టం అది. మరి ఇది నాగర చెడిపోవటం అనేది అదే ఇంత పాపులర్ సాంగ్. అంటే మొత్తం 15 రోజులు షూటింగ్ కంప్లీట్ అయిపోయింది అసలు. లేదు, అవుట్డోర్ పార్ట్ అంటే ఆయన ఉన్నంత వరకు, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన లేని వర్క్ ఉంటుంది కదా, అవి వర్క్ చేసి ఓకే ఇంకొక 2-3 రోజులు పైన. మొత్తం మీద ఎన్ని రోజులు పట్టిన షూటింగ్ కానీ లేకపోతే ఇది కానీ? ఇక్కడికి వచ్చినంత ఒక మ్యాక్సిమం 40 days అంతే. దాదాపు 40 రోజులు అప్పట్లో సినిమాలు అయిపోయాయి. అంటే పక్క ప్లానింగ్ ఉంటుంది కదండి. అంటే బైండెడ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేతిలో ఉంటుంది. మనకేం కావాలి ఏంటి అనేది అన్ని ప్రిపరేషన్. అంటే ఇప్పుడు చాలా వరకు బిఫోర్ గోయింగ్ టు సెట్స్ మొత్తం అన్ని ప్రిపరేషన్ చేసుకుని ఇదంతా ఉండాలి ఈ క్యారెక్టర్కి ఇది వీళ్ళని. ఇంతకుముందు ఇంకా ముందు అయితే రిహార్సల్స్ కూడా. ఓకే, ఈ పెద్ద ఆయన సినిమాలు అన్నీ ఉండేవి కదా, ఆయన చేసేటప్పుడైతే మా ఫాదరు ఫైల్ పట్టుకుని ఆయన ఇద్దరు కూర్చుంటారు అప్పట్లో ఆ స్క్రిప్ట్లో. ఓకే, ఆయన క్యారెక్టర్ ఆయన చదువుతుంటే కొన్ని క్యారెక్టర్స్ ఈయన చదవటం. ఈయన కూడా అంటే స్టేజ్ నుంచి వచ్చారు కనుక మా ఫాదరు అట్లా కుదిరింది వాళ్ళు బాగా చదువుతారనమాట. అంటే తర్వాత స్టాప్ వాచ్ పెట్టుకుంటారు. ఓకే, స్టాప్ వాచ్ పెట్టుకుని ఇలాగ ఈ సీన్ స్టార్ట్ చేసాం 90 seconds అంటే 1 minute. ఎంత లెంగ్త్ ఉండాలి అని కూడా లెక్కేసేవాళ్ళు మొత్తం అలా. ఓకే, ఇది ఎంతే లెంగ్త్ ఉండాలి అక్కడ రాసి ఇన్ని సెకండ్స్, ఈ 1 minute 30 seconds ఈ సీను ఇది అట్లా అనమాట. ఓకే, కంప్లీట్. అప్పట్లో 75లో బాబు సినిమా కానీ జీవన్ జ్యోతి కానీ వాణిశ్రీ గారు బాగా బిజీ. అవునండి. రెమ్యునేషన్ పరంగా కూడా బహుశా కూడా అప్పుడు పీక్స్లో ఉన్నట్టుంది ఆవిడ. అవునండి, బాగా పీక్ ఆవిడ. ఇద్దరు ఎన్టీ రామారావు గారు ఎలా ఉండేవాళ్ళు రెమ్యునేషన్ పరంగా, అప్పుడు ఈవిడ ఎలా ఉండేది? దాదాపు ఇంచుమించు ఆల్మోస్ట్ ఇంచుమించుగా అంటే దగ్గర మా మావారి మంచితనం పిక్చర్కి 140 ఎంతో అనుకుంటాను ఆవిడే. ఇంకో కొంచెం ఎక్కువ నేను 150 అంత అట్లా అరేంజ్. అదే అప్పట్లో అనేవాళ్ళు దసరా బుల్లోడికి నాకు వి రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. అవును, నాగేశ్వరరావు గారి కన్నా డబ్బులు ఇచ్చాము మేము ఈవిడికి. అవును అని రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు. దసరా బుల్లోడికి అప్పుడు మంచి బిజీగా ఉన్నారు ఆవిడ, ముందు జయలలిత అనుకున్నాం కానీ మార్చాము అని చెప్పారు అనమాట. ఇందాక ఆవిడ మాట్లాడుతూ ఈ పిక్చర్ 50 years అయిన సందర్భంగా ఫోన్ చేసింది ఆవిడ. ఓకే, ఇట్లా మాట్లాడుతూ పాత ఎన్ని చెప్పుకుంటూ వచ్చింది ఇలాగే. అంటే తను ఎలా అంటే ఇంప్రవైజ్ చేసుకున్నాను, ఎట్లా బాడీ మెయింటైన్ చేశాను, ఎలా నేర్చుకున్నాను. నిజమే, ఆ చీర కట్టే విధానం కానీ అవన్నీ కూడా అసలు వాణిశ్రీ గారు. అవునండి, ఆ చీర కట్టులో మాత్రం చాలా అందంగా కడతారు ఆవిడ చీరని. అవును, చాలా నాజూగ్గా ఉండేది ఆవిడ. ఇది ఆరాధన పిక్చర్ అయింది కదా చెప్ప, అదే దానికి 100 days ఫంక్షన్ చేసాం హైదరాబాద్. అప్పుడు రామానంద సాగర్ గారు వచ్చినట్టున్నారు కదా? వచ్చారు, రామానంద సాగర్, మొహమ్మద్ రఫీ గారు అందరూ ఇక్కడే సంధ్యా థియేటర్ జమ్మలో చేసాం. అప్పుడు ఆయన నాగేశ్వరరావు చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఓకే, వచ్చి అప్పుడు రామానంద సాగర్ గారు ఆయన చెప్తూ వచ్చాడు. మా ఫాదర్ అన్నమాట, నేను ఎన్టీఆర్ అంటే నాగేశ్వరకి అయితే ఇది కదా అని పత్రం అన్నాను, బట్ ఎన్టీఆర్ డిడ్ వెరీ వెల్, ఇది సో మచ్ ఇంప్రెస్డ్. ఆ క్యారెక్టర్కి ఎంత బాగా చేశారు, ఆయన ఇన్వాల్వ్ అయిపోయింది, అన్నీ చాలా ఇదిగా పొగిడారు ఆయన. ఓకే, నేను ఫస్ట్ నేను డౌట్ పడ్డాను నేను, బట్ ఈజ్ కరెక్ట్. మార్పులు చేశారా గీతికి దీనికి? లేదు, నాగేశ్వర గారు ఆరాధన అనుకున్న దానికన్నా పెద్ద హిట్ అయింది. అవును, రఫీ పాటలు అసలు అందులో ఎప్పటికీ మర్చిపోలేని పాటలు అవి. రామారావు గారు ఏమన్నారు, ఎలా ఫీల్ అయ్యారు సినిమా అవుట్పుట్ చూసిన తర్వాత? ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఆయన అంటే తనకి అవతల మనం ఒప్పుకున్నాం ప్రొడ్యూసర్కి ఇది కావాలి అన్న తర్వాత దానికి 100% జస్టిఫై చేయడంలో ఇంకా ఆయనకి మించినోడు ఇంకొకటి ఉంటారు. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, అంతకంటే ఏం లేదు. మేము శ్రీకృష్ణ అవతారం ఫుల్ కృష్ణుడు బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నిర్యాణం వరకు అంటే అంటే అనుకొని స్టార్ట్ చేసి అంతా అయిపోయిన తర్వాత మొత్తం వార్ అయిపోయిన తర్వాత ఒక ఎండ్కి క్లోజ్ చేద్దామని కాదండి, శ్రీకృష్ణుడు నిర్యాణం కూడా తీయాలని మా ఫాదర్ అండి. ఓకే,
అనగానే ఆయనకి యాక్చువల్గా కృష్ణుడు అంటే చాలా ఇదను, అది మనం నిర్యాణం, దేవుడి నిర్యాణం మనం చూపించడం ఏంటి అనేది లోపల అయితే ఉంది ఆయనకి. ఓకే, కాదు నాకు కావాలి అది ఇది అని ఈయన, నేను ఆ జస్టిఫికేషను కృష్ణావతారం పెట్టాం ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా చూపిస్తేనే కదా అని ఈయన అన్నాను. ఓకే, అనగానే అంటే ఒక ప్రొడ్యూసర్ అడిగితే దాన్ని తనకి ఇష్టం లేకపోయినా సరే ఒప్పుకుంటే ఎంత పవిత్రంగా చేశాడంటే ఆ నిర్యాణంది. ఆయన అలా పడుకుని ఉంటాడు, పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఉంటే బోయేవాడు వచ్చి విల్లు మోస్తాడు. దాని తర్వాత ఇదైన తర్వాత అంటే ఎంత పవిత్రంగా చేశాడంటే దానికి, అంటే తనకు నచ్చినా నచ్చపోయినా కూడా ప్రొడ్యూసర్ అడిగాడంటే దాని క్యారెక్టర్కి ఎలా చేస్తాడనేది అది పెద్ద నిదర్శనం. అలాగే కృష్ణ ఇందులో కూడా ఆరాధనలో కూడా అందరూ ఆయన దగ్గర 2-3 సార్లు మీరు ఇదేంటంటే మీరు సెకండ్ హాఫ్ అంతా మీరు మోగాడి కింద అసలు అది ఇది రిస్క్ అవుతుంది అది ఇది అని అన్నా కూడా ఆయన అంటే ఆయన క్యారెక్టర్లో ఎంత పేరు ఇస్తుందంటే అసలు అంటే అంటే ఈ ఫస్ట్ నుంచి ఈయన ఏంటంటే ఆయన మీద ఉన్న ఎఫెక్షను ప్రేమ ఒక రకమైనటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఆయన ఏదో కొత్తగా చూపెట్టాలి అనేది ఈయనకి అనమాట. ఇది కూడా ఎక్స్పెరిమెంట్ అంటే ఒక మ్యూజికల్ ఫిల్ము ఒక మూవీ ఆ క్యారెక్టర్లు కూడా చేస్తే బాగుంటుందన్న యాంగిల్లో చేశాడు. ఆయన కూడా చేశాడు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన. ఓకే, ఆయన నేను ఒక ఆర్టిస్ట్ ఉంటుంది కదండి, మనకు ఒక్కొక్క వెరైటీస్ వెళ్తున్నాం, ఈ వెరైటీస్లో ఇది కూడా చేసాము ఇది సక్సెస్ అయింది, దీనికి ఎంత అంటే అవుట్పుట్ కానీ జనం ఆదరణ కానీ ఇది కానీ ఎంత ఇదైంది అనేది చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎన్ని కేంద్రాలు శబ్దోత్సవం ఉంది? 14 కేంద్రాలు అయిందండి. ఓకే, ఈ ఆరాధన సినిమాలో ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఆయనకి మంచుకొండలు అక్కడ షూటింగ్ చేస్తే ఫస్ట్ టైం కదా వచ్చాము, పీక్ వెళ్ళిన నేనున్నాను ఆ స్పాట్లో ఉన్నాను నేను, నాకు అది ఉన్నదని తెలుసు. కరెక్ట్గా ఆ సాంగు నామది నేను పిలిచినది రిపీట్ అవుతుంది. అది ఫైనల్గా మంచుకొండల పైకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మంచు ఎగరేస్తూ వాణిశ్రీ ఆయన చేస్తూ పాడి అంతా చేసిన తర్వాత ఆ షార్ట్ అయిన తర్వాత మా ఫాదర్ని అబ్బాయి అన్నాడు ఆయన. ఇదేంటే అంటే మామూలుగా ఆయన ఏంటంటే ఒక చిన్న విషయం, ఆయన రామారావు ఒక్క పర్టికులర్ ఫేజ్కి వచ్చిన తర్వాత ఆయన అందరినీ అండి అని మొదలెట్టారు. అందరు చిన్నవాళ్ళు కూడా గౌరవంగా అండి అని ఈవెన్ పిల్లల్ని కూడా ఆయన తమ్ముడిని కూడా. ఈ ఫేజ్ జరిగే టైంలో మా ఫాదర్ అప్పుడు అంతా చూసుకుంటేవాడు కదా, ఆయన బెడ్రూమ్ అంటే వెళ్ళినప్పుడు మరి ఇంకేంటి అయితే మీరు ఏం చేస్తున్నారు అది అన్నారు. ఈయనేం పలకనట్టు కూర్చున్నాడు. ఈయన అదేనండి మీరు ఏం చేస్తున్నారు అది అన్నాడు అని వెనక్కి తిరిగి చూస్తూ ఉన్నారంట. నిన్నేను అబ్బాయి అన్నాడు, ఇలాగే పిలవాలన్నాను. ఎప్పుడైనా సరే ఇంకెప్పుడు నన్ను అండి అని అనొద్దు, అబ్బాయి అను, పుండ్రయాసి అను, ఉరే అను, ఓన్లీ 1 పర్సన్, నువ్వు ఒక్కడే ఉంటావు, అలాగే ఇంకా ఎప్పుడు అనొద్దు అట్లాగే అది అదే అలా అబ్బాయిని పిలుస్తాడు, అబ్బాయి అది అని అంటూ ఈ పైన ఆ మంచు కొండల మీద నుంచున్నప్పుడు అలా ఆలోచించి ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది, నన్ను ఇంత ఉన్నత శిఖరాల్లో నిలబెట్టిన నా ప్రేక్షకులు అంటే వాళ్ళ కోసం నేను ఏదైనా చేయాలి అనేది సంకల్పం స్టార్ట్ చేసి మాట్లాడింది అక్కడ 100%. అది నేను విన్నాను, నేనున్నాను అక్కడ. ఓకే, నేను ఉన్నాను కనుక చెప్పి బీజం పడింది ఆయనకి మైండ్లో. ఆయనకేంటే మనల్ని ఇంత ఉన్నత శిఖరాల్లో నిలబెట్టారు ఆంధ్ర ప్రజలు, ప్రేక్షకులు. వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, వాళ్ళకి ఏదో రకంగా. ఆయన హెచ్డీలో పార్టీ పెట్టినా 75 చివరిలోనూ 75 అప్పుడు 76 ఎండ్లో ఇప్పుడు షూటింగ్ అప్పుడు. అంటే ఎక్కడున్నా ఏం చేసినా ఆయన ఏదో ఒక సంకల్పం అనేది ఒక బీజం అక్కడ పడింది అనటానికి నిదర్శనం అది. అంటే చాలామంది యూజ్ అండ్ త్రోలో వాడుకున్నాం, మనం వచ్చేసాం, మనకేముంది పక్కకి వెళ్దామని కాకుండా
బట్ మనం ఏదైనా చెయ్యాలి అనేది ఒక అదే ఒక ఆలోచన సంకల్పం పెట్టుకుని అది సంకల్పం రావడం అనుగుణంగా అనేది ముందుకు వెళ్ళటం అనేది కూడా గొప్ప విషయం. చాలా గొప్ప విషయం. అదే మొత్తానికి ఆరాధన సందర్భంగా మీరు చాలా విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ అండి. మంచిదండి. నమస్తే.